ట్రావెల్ బస్సుల ప్రమాదాలని నిరోధించడానికి టెక్నాలజీని ఉపయోగిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రతి బస్సులో కూడా ఒక వెబ్ కెమెరాని ఫిక్స్ చేయడం ద్వారా డ్రైవర్కి సంబంధించినటువంటి యాక్టివిటీని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో సెన్సార్స్ ఉంటాయి. అలాగే డ్రైవర్ ఒకవేళ ఆవలించినా, సిగరెట్లు తాగుతున్నా, పక్క చూపులు చూస్తున్నా వెంటనే అలర్ట్ చేస్తుంది. అయితే ఈ కెమెరాలు బిగించడానికి ఒక్కొక్క ట్రావెల్ బస్కి 12,000 రూపాయలు అవుతుంది. వాటి మెయింటెనెన్స్కి నెలకి 700 రూపాయలు అవుతుంది సుమారుగా. మరి ఈ కెమెరాలను బిగించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రావెల్ బస్సులకు చెప్తుంది. కారణం ఏంటంటే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మెయింటెనెన్స్ అనేది చాలా దారుణంగా పూర్గా ఉంటుంది. ఆ కారణం చేతే సజీవ దహనాలు జరుగుతున్నాయి. రీసెంట్గా మార్కాపురంలో 29 మంది సజీవ దహనం అయ్యారు. దానికి కారణం ఏంటంటే ఆ బస్సు నిర్వహణ సరిగ్గా లేకపోవటం, ఆ బస్సు డ్రైవరు అలర్ట్గా లేకపోవటం వెరసి 29 మందిని సజీవ దహనానికి కారణమైంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ట్రావెల్ బస్ యాజమాన్యాలకి సరికొత్త ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయబోతుంది. ఖచ్చితంగా కెమెరాలను ఫిక్స్ చేయాలి అని. ఈ కెమెరాలు ఏఐ కెమెరాలు. ఈ ఏఐ కెమెరాలు బస్సు యొక్క క్యాబిన్లో ఏం జరుగుతుంది, అలర్ట్గా ఉన్నాడా లేదా డ్రైవర్ అని చెప్పి అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా సంకేతాలను ఇచ్చేస్తుంది ఓనర్కి. సో కాబట్టి రాబోయే రోజుల్లో ప్రమాదాలను నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి కెమెరాలని ఫిక్స్ చేసుకోవాలి ట్రావెల్ బస్సులు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోబోతుంది, ఆదేశాలు తీసుకోబోతుంది. ఈ ఆదేశాలు ఇవ్వబోతుంది. ఈ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కంపెనీలు ఆల్రెడీ ఇప్పటికే 2 కంపెనీలతోటి సంప్రదింపులు జరిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ కంపెనీలు కెమెరాలను ఫిక్స్ చేయడంతో పాటు వాటి మెయింటెనెన్స్ను కూడా చూస్తారు. కాకపోతే నెలకి దాదాపుగా 12,000 కెమెరాకి 750 రూపాయల వరకు మెయింటెనెన్స్కు ఉందంటున్నారు. ఇదేం పెద్ద ట్రావెల్ బస్సుల వాళ్ళకి ఖర్చు కాదు. బట్ భద్రత దృష్ట్యా ఖచ్చితంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఇది ప్రమాదాలను నివారించగలవా ఈ కెమెరాలు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.